నమస్తే. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ చిన్న ఒక పరికరాన్ని హంటర్ అంటారు. ఈ హంటర్ దేనికి ఉపయోగపడుతుంది అని అంటే, పామాయిల్ మొక్కలు వేస్తాం కదా, పామాయిల్ కానీ కొబ్బరి కానీ వేసినప్పుడు ఆ మొక్కల యొక్క మువ్వలు కొట్టేస్తూ ఉంటాయి పురుగులన్నీ కూడా. ఆ మువ్వలు కొట్టేసేటటువంటి పురుగుల కోసం ఇలాంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ హంటర్ దేనికి ఉపయోగపడుతుంది అని అంటే, మువ్వ కొట్టేసేటటువంటి పురుగులు ఈ పైన ఒక చెక్క కనిపిస్తుంది కదా, ఆ లోపల భాగంలో కనిపించేటటువంటి చెక్క స్మెల్ చూసి ఇక్కడ దీనికి అట్రాక్ట్ అయ్యి వస్తాయి. అలా వచ్చినటువంటి పురుగులు ఆ కింద ఆ స్మెల్ చూసిన తర్వాత ఆ కింద ఉన్నటువంటి వాటర్, దీనిలో వాటర్ వేస్తారు, ఆ నీళ్ళలో పడిపోతాయి అన్నమాట. అలా పడి చనిపోతాయి. పెద్ద పెద్ద పెంకు పురుగులు, కొమ్ము పురుగులు ఉంటాయి. అలాంటి పురుగులన్నీ కూడా చనిపోతాయి అన్నమాట. ఇవి కొబ్బరి తోటల్లోనూ వాటిలో కూడా వాడుతూ ఉంటారు. మొక్కలు వేసిన తర్వాత ఎక్కువ శాతం మువ్వ కొట్టేసేటటువంటి పురుగుల వల్ల ప్రాబ్లం అవుతూ ఉంటుంది. దానివల్ల మళ్ళీ ఒక 2-3 వారాల పాటు మొక్క పెరగడానికి లేట్ అవుతూ ఉంటుంది. కొత్త మువ్వ రావడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో మొక్కలు చనిపోతూ ఉంటాయి కూడా. కాబట్టి ఇలాంటి పరికరాన్ని మీరు ఉపయోగించినట్లయితే మీ పొలాల్లో కూడా, అంటే పొలాల్లో ఉన్నటువంటి ఈ పెంకు పురుగులు కానీ లేకపోతే ఆ మువ్వ కొట్టేసే పురుగులు కానీ వీటిలో చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎర్ర పురుగులు చంపడానికి, ఒకటి నల్ల పురుగులు చంపడానికి. ఇది నల్ల పురుగులను చంపేటటువంటి పరికరం అనమాట. దీన్ని హంటర్ అంటారు. ఈ వ్యవసాయానికి, అంటే వ్యవసాయదారులు ఎవరైనా సరే ఇది ఉపయోగించవచ్చు. దీని రేటు కూడా చాలా తక్కువ, 800 రూపాయలు అవుతుంది. తక్కువ ధరతో మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ పొలాల్లో కూడా ఇట్లాంటి ఒక పరికరాన్ని ఏర్పాటు చేసుకుంటే మువ్వ కొట్టేసే పురుగుల నుంచి మొక్కలకు రక్షణ ఏర్పడుతుంది అనమాట. సో ఈ మొక్క మనం చూస్తే ఈ మొక్కకు కూడా మువ్వ కొట్టేసాయి, ఇందాకే తీసాం. ఇది చాలా మొక్కలకి ఈ సమస్య అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ పరికరాన్ని, హంటర్ అంటారు, ఈ పరికరాన్ని మీ పొలాల్లో అరేంజ్ చేసుకోవచ్చు. కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశంలో ఒక 2 అడుగుల ఎత్తులో ఈ పరికరాన్ని అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసిన తర్వాత ఆ పరికరంలో కొంతవరకు వాటర్ పోయాలి. మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇదన్నమాట. చాలా సింపుల్గా తక్కువ ధరలో వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి గొప్ప పరికరం అన్నమాట. సో రైతులందరూ, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, తెలిసిందే అయినా కూడా నేను మరొకసారి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియచేయాలనుకుంటున్నాను. నేనైతే కొత్తగా చూశాను, అందుకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దీనిలో మేము వచ్చి చూసేటప్పటికి 15 నుంచి 18 పురుగులు చనిపోయి ఉన్నాయి. వాటిని తీసి పక్కన పడేసాము. ఆ ప్రాంతం నుంచి మళ్ళీ తీసుకొచ్చి వేరే ప్లేస్లో పెట్టామన్నమాట. దీన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు. మొక్కలు వేసిన ప్రాంతంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రెగ్యులర్గా షిఫ్ట్ చేసుకోవచ్చు. దీని వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటివి ఎకరానికి ఒకటైతే సరిపోతుంది మ్యాక్సిమం. ఎక్కువ పొలం ఉన్నవాళ్ళు 2-3 అలా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది. మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.